హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మేముండే దగ్గర నుంచి 4 కిలోమీటర్స్ అండి, దొమ్మసంద్ర. ఇక్కడ వీరాంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంటుంది, విగ్రహము. ఈ విగ్రహాన్ని పెట్టి 6 ఇయర్స్ అయితే అయిపోయింది. అందుకని 6వ వార్షికోత్సవం అయితే చాలా ఘనంగా అయితే చేశారు. చూడండి, ఇదే అండి స్వామివారి గుడి. ఇక్కడ సీతారాములు కూడా ఉంటారు. తేరు కూడా కట్టారండి, రథము, పెద్ద రథం అయితే కడతారు ఇక్కడ. చాలా బాగా అయితే డెకరేషన్ చేశారండి. ముందు రోజు అయితే సీతారాముల కళ్యాణం చేశారు, చాలా బాగా చేశారు. ఇక్కడ చూడండి, గుడి మొత్తము పూలతో అయితే అలంకరించారు. మేము వెళ్ళామండి మార్నింగ్. చూడండి, ఇక్కడ మొత్తం పూలతో అయితే అలంకరించారు. భక్తులు అయితే చాలామంది అయితే వచ్చారండి. ఇక్కడ భక్తులకి అన్నదానం కూడా ఏర్పాటు చేశారండి. చాలా బాగా అన్నదానం అయితే చేశారు. ఇక్కడే లోపలనే పూజా సామాగ్రి కూడా అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ముందే పూజలన్నీ అయిపోయాయండి, హోమాన్ని చేశారు. ఇక్కడే అండి ఆంజనేయ స్వామిని పెట్టారు. ఇక్కడ కళ్యాణం చేశారు కదా రాత్రి, సీతారాముల్ని కూడా ఇక్కడ పెట్టేశారు. పక్కనే ఆంజనేయ స్వామి ఒక రాతి విగ్రహం కూడా ఉంది. మేము అక్కడ పూజా సామాగ్రి అయితే తీసుకొని కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తూ ఉన్నాము. మా బాబు, మా పిల్లలు అయితే ఇక్కడ దండం అయితే పెట్టుకుంటూ ఉన్నారండి. మేము పెట్టుకొని కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలండి వెనక, అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. మా బాబు ఆంజనేయ స్వామిని టచ్ చేస్తూ ఉన్నారు. ఇది రోడ్డు పక్కనే ఉంటుందండి, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము. చాలా బాగుంటుంది గుడి అయితే. ఇక్కడికి వచ్చి మేమైతే కొబ్బరికాయ అయితే కొడుతూ ఉన్నామండి. మా బాబు నేను కొడతా అంటున్నాడు కొబ్బరికాయ అయితే. మా బాబుని జస్ట్ చేయి అయితే టచ్ చేయించి నేనే కొట్టాను కొబ్బరికాయ అయితే. ఈ మార్చ్ వస్తే ఇక్కడ మా దగ్గర ఊరి పండుగలు, ఈ ఫెస్టివల్, తేరు ఫెస్టివల్స్ అయితే చాలా బాగా చేస్తారండి. ఇక్కడ రథోత్సవం అండి, బ్రహ్మ రథోత్సవం అయితే చేశారు ఆ రోజు. ఇక్కడ వెనక భాగాన్ని కూడా ఆంజనేయ స్వామి చిన్న పటం అయితే పెట్టి ఇక్కడ పూజించారండి. చాలా బాగా అలంకరించారు గుడి మొత్తము. ఇక్కడ మేము కొబ్బరికాయ కొట్టుకొని గర్భగుడిలోకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామిని చాలా బాగా అలంకరించారు. పూజలు కూడా చాలా బాగా చేశారు. కర్ణాటక పూజలు చాలా బాగుంటాయండి. ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి, పూలతో, పండ్లతో. తర్వాత మేము గర్భగుడిలోకి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ మా బాబు సన్నాయి వాయించే వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. సన్నాయి కావాలని అక్కడికైతే వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకోరా, ఇస్తానంటున్నారు వాళ్ళైతే. మా బాబుకి డ్రమ్స్ అన్నా మ్యూజిక్ అన్నా చాలా ఇష్టము. అక్కడ మ్యూజిక్ కొడుతూ ఉంటే డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆంజనేయ స్వామి ఆ రోజు అలంకరణ అయితే అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామి అందరికీ అక్కడ బొట్టు అయితే పెడుతూ ఉన్నారండి ఆంజనేయ స్వామిది. ఇక్కడ చూడండి, పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి, రావి చెట్టు అయ్యి. అక్కడ కూడా దేవుళ్ళని అయితే పూలతో చాలా బాగా అలంకరించారు. గుడి మొత్తము కన్నుల విందుగా అయితే ఉంది పూలతో, అలంకరణతో. అక్కడ మేము కూడా దండం పెట్టుకున్నామండి. చూడండి ఎంత అందంగా ఉందో గుడి అయితే. మా బాబు డ్యాన్స్ చూడండి, పక్కన అప్పుడు డ్రమ్స్ అయితే కొడుతూ ఉన్నారు, డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి. చూడండి, గుడి మొత్తము మెయిన్ రోడ్లోనే అండి. కొంచెం ఆ రోజైతే ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే భక్తులు ఎక్కువగా ఉన్నారు. మొత్తము లైట్స్తో అయితే అలంకరించేశారు. తర్వాత ఇక్కడ సీతారాముల విగ్రహాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ సీతారాములు, ఆంజనేయ స్వామిని ఈ రథంలో అయితే పెట్టడానికైతే తీసుకెళ్తూ ఉన్నారు మంగళ వాయిద్యాలతో. హారతి ఇచ్చేసి స్వామివారికి తర్వాత ఆ విగ్రహాలని జై శ్రీరామ్ అనుకుంటూ తేరులో పెట్టడానికి అయితే తీసుకెళ్లారు. తర్వాత ఆ తేరుని లాగడానికి ఎద్దులండి, చాలా ఎద్దులైతే వచ్చాయి విలేజెస్ నుంచి అయితే.
చాలా బాగున్నాయండి. ఆ ఎద్దుల అలంకరణ అంతా చాలా బాగుంది. ఇప్పుడు ముందుగా విగ్రహాలని గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేసేసి తర్వాత ఈ తేర్లు అయితే పెట్టేస్తారు. చూడండి, మంగళవాద్యాలతో స్వామివారిని అయితే గుడి చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఇక్కడ ముందుగా వచ్చిన భక్తులకైతే పానకము, మజ్జిగ, వడపప్పు అయితే ఇస్తున్నారండి. ఇక్కడ వడపప్పు అంతా దోసకాయ మొత్తం అయితే కలిపేసిస్తారు. ఖచ్చితంగా అయితే అండి ఫస్ట్ భోజనాల్లో అయితే పెడతారండి. చాలా హెల్దీ కదా. మేము కూడా మజ్జిగ, పానకం అయితే తాగేసాము. తర్వాత చూడండి, ఇక్కడ ఎద్దులైతే వచ్చాయి. రథాన్ని లాగడానికి ఎన్ని ఎద్దులు ఎంత బాగా అలంకరించారో. తర్వాత మేము భోజనానికి అయితే వచ్చాము. అక్కడ గుడిలో వాళ్ళే అందరికీ భోజనం అయితే పెడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, అటాక్లో రాగి ముద్ద అయితే ఖచ్చితంగా పెడతారు. ఫస్ట్ సాంబారు, అలానే మిరపకాయ బజ్జీ, స్వీటు, వెజిటబుల్ రైసు, పెరుగు చట్నీ, వైట్ రైసు, రసం అండి. చాలా బాగా చేశారు. భోజనం అయితే చాలా బాగుంది. తర్వాత మేము వచ్చేసామని చూడండి, ఎంత పెద్ద తేరు. ఇప్పుడైతే రథాన్ని అయితే కదిలిస్తూ ఉన్నారు. కొద్ది దూరం ఇక్కడ ట్రాక్టర్తో అయితే కదిలిస్తున్నారు. తర్వాత ఎద్దుల సహాయంతో అయితే ఈ రథాన్ని కదిలిస్తారండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. చూడండి, టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది. ఎద్దులు ఒక్కొక్క ఎద్దులు వస్తూ ఉన్నాయండి. చాలా అందంగా అయితే అలంకరించారు.
ఇప్పుడు ఈ ఎద్దులన్నీ కలిసి రథాన్ని అయితే లాగుతాయండి. ఇలా వీరాంజనేయ స్వామి బ్రహ్మరథోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. చాలా బాగా జరిగిందండి. ఇలా బ్రహ్మరథోత్సవము ఇక్కడ బయలు బసవేశ్వర స్వామి గుడి ఉందండి. అంతవరకు అయితే రథోత్సవం జరిగి మళ్ళీ వెనక్కి అయితే స్వామివారు వస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.